నేను చెబుతున్నాను, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు. దాన్ని పట్టించుకోక, అసలు పట్టించుకోక. నువ్వు ఉన్న ఆ పరిస్థితిలోనే దేవునితో సమాధానపడి జీవించడం అలవాటు చేసుకో. అనుదినము వేకు అనే ప్రార్థనలు అలవాటు చేసుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించి రోజు ఒక సత్య ప్రత్యక్షము పొందటం అలవాటు చేసుకో. ఆ తరువాత ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలుసా? నీవు అడగక ముందే నీకు అక్కరగా ఉన్నవేవో దేవుడిస్తాడు. నిన్ను కోటీశ్వరుని చేస్తాడో లేదో తెలియదు, కానీ కూటికి గతి లేకుండా మాత్రం చెయ్యడు. ఒకవేళ నీకు పట్టడన్నం పెడతాడు, ఒకవేళ పెట్టకపోతే సీనాయి కొండ మీద మోసేలాగా ఆ పట్టడన్నం లేకుండానే నిన్ను మహిమతో నింపేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.